నమస్తే 3WR న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. శాంతి చర్చల ద్వారానే యుద్ధాన్ని ఆపగలం. ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన హైలైట్. అక్రమ ఇసుక తవ్వకాలే అన్నమయ్య డ్యాం పాలిట శాపమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ప్రారంభించిన హైడ్రా. ఓవైపు భీకర యుద్ధం నడుస్తుంది, ఇంకోవైపు శాంతి సందేశాన్ని మోసుకెళ్లారు ప్రధాని మోదీ. ఉక్రెయిన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్న భారత ప్రధాని సాహసోపేతమైన పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చారిత్రక భేటీ జరిగింది. 2 రోజులు పోలాండ్ లో పర్యటించిన ప్రధాని మోడీ అక్కడి నుంచి ఉక్రెయిన్ చేరుకున్నారు. ఉక్రెయిన్ రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అన్ని విధాలా సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొల్పేందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు జెలెన్స్కీ మోదీ స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జూలైలో మోదీ జరిపిన చర్చల వివరాలను జెలెన్స్కీ వివరించారన్నారు. జెలెన్స్కీతో భేటీలో ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. పలు అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థిక అంశాలు, రక్షణ రంగం, ఫార్మాన్యూటికల్స్, వ్యవసాయం, విద్యా అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారని, ఉక్రెయిన్ లో యుద్ధానికి సంబంధించి ఎక్కువ మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన ఓ వీడియోను ప్రధాని మోదీ పంచుకున్నారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ హైలైట్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కీవ్లో పర్యటన, చర్చలు తదితర దృశ్యాలను పంచుకున్నారు. हम बहुत ही कन्विक्शन के साथ युद्ध से दूर रहे हैं, लेकिन इसका मतलब ये नहीं है कि हम तटस्थ थे, हम न्यूट्रल नहीं थे। हम पहले दिन से ही पक्षकार रहे हैं और हमारा पक्ष है शांति का। हम बुद्ध की धरती से आते हैं जहां युद्ध को कोई स्थान नहीं होता है। हम महात्मा गांधी की धरती से आते हैं जिसने पूरे विश्व को शांति का संदेश दिया है। एक्सेलेंसी, मैं आज जब यूक्रेन आया हूं तब मैं 140 करोड़ भारतीयों की भावना को लेकर के आया हूं, और 140 करोड़ भारतीयों की भावना मानवता से प्रेरित है। और मैं आज यूक्रेन की धरती पर शांति का संदेश लेकर के आया। एक्सेलेंसी, यहाँ से पहले मैंने ग्लोबल साउथ की కాన్ఫరెన్స్ కి करीब 120 देश అన్నమయ్య డ్యాం ప్రమాదానికి గత ప్రభుత్వంలో ఉన్నవారి ఇసుక దాహమే కారణం. ఇసుక దోచుకునేందుకు డ్యాం గేట్లు ఎత్తకుండా కట్టలు తెగ్గొట్టారు. ప్రజల ప్రాణాలు కోల్పోయేందుకు కారణమయ్యారు. బాధ్యత వహించేందుకు, నష్టపోయిన బాధితులు కష్టం తీర్చేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. డ్యాం ప్రమాదానికి ముమ్మాటికి మానవ తప్పిదమే కారణమన్నారు. నాడు అధికారంలో లేకుండా బాధిత ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన నాటి నుంచి జనసేన పార్టీ పక్షాన అండగానే నిలిచామన్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడ జరిగిన నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మీ కష్టంలో మేమున్నామని భరోసా ఇచ్చేందుకు నేను వచ్చానన్నారు. శుక్రవారం సాయంత్రం రాజంపేట నియోజకవర్గ పరిధిలోని అన్నమయ్య డ్యాం వరద ప్రభావిత గ్రామం పులపత్తూరులో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అన్నమయ్య డ్యాం వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో ముఖాముఖి సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది. అది నాకు అవసరం. అది ఏంటంటే మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు. ఇందాక చెంగలరాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. అంతకుముందు గతంలో కూడా మన వాళ్ళందరూ చెప్పారు, మన నాయకులందరూ చెప్పారు, ప్రజలు చెప్పారు. కేవలం ఇసుక తవ్వుకోవడానికి బండ్లు కొట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు. దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు.
మనకి లష్కర్ రామయ్య గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడడం తెలుసు. అందుకే గుర్తించాను, ఆయనకి సన్మానం చేశాం. అవును, నాకు అవగాహన. ఇది నాకు మీకు మాటిస్తున్నాను, ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది నేను పర్యవేక్షిస్తాను. అధికారుల బృందాన్ని పంపిస్తాను ఒకసారి. అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నారు అధికారులందరూ. సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి. మనం వచ్చి 65 రోజులు అవుతుంది అధికారంలోకి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల నిధులు కాజేసి సర్పంచ్లను భిక్షమెత్తుకునేలా చేసిన ఘనత నాటి వైసీపీ ప్రభుత్వానిదని, నాటి వైసీపీ సర్కార్ స్థానిక సంస్థలను అడ్డి విరిస్తే టీడీపీ, బీజేపీ, జనసేనలు, ఎన్డీఏ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఊపిరినిస్తోందన్నారు. కేంద్ర ఆర్థిక సంఘ నిధులు, పంచాయతీ నిధులు సర్పంచులకే ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 సర్పంచులు తలెత్తుకునేలా చేస్తున్న ఘనత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లదని, స్థానిక పాలన సక్రమంగా జరగాలంటే గ్రామస్తుల సమిష్ట నిర్ణయం అవసరమని గ్రామ సభలను నిర్వహిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పారదర్శకం, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకుంటున్నామన్నారు. 2014 నుండి 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల ఆదాయం 240 కోట్లు ఉంటే 2019 నుండి 23 వరకు ఆదాయం 170 కోట్లకు పడిపోయింది. గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేస్తే మన ప్రభుత్వం పంచాయతీలకు స్వతంత్ర ప్రతిపత్తితో గౌరవాన్ని కాపాడుతామన్నారు. ఆ సర్పంచుల్ని ఎన్నో ఆశలతోటి వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకుంటారు. ఎందుకంటే స్థానికంగా కళ్ళు తెరిచి కళ్ళు చూస్తే ఎదురుగుండా పంచాయతీ వార్డు మెంబర్ కనిపిస్తాడు, సర్పంచ్ కనిపిస్తాడు. మీ సమస్యను అప్పటికప్పుడే పరిష్కరించగలుగుతాడనేటువంటి నమ్మకం, విశ్వాసంతో మనం పంచాయతీ సర్పంచుల్ని మనం ఎన్నుకుంటాం. కానీ దురదృష్టం, గత 19, 24, 5 సంవత్సరాల పాలనలో పంచాయతీ వ్యవస్థే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి. పంచాయతీ వ్యవస్థే విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనందరం కూడా చూసాం, గ్రామాల్లో అత్యంత అవసరమైనటువంటి పారిశుధ్యం, కనీసం 4 బ్లీచింగ్ బస్తాలు కొనుక్కొని 4 ముగ్గు బస్తాలు తెచ్చి గ్రామంలో శానిటేషన్ వర్క్ చేస్తామనంటే పంచాయతీలో చిల్లి గవ్వలేనిటువంటి పరిస్థితి. ఏదైతే గ్రామాలకు సంబంధించినటువంటి చెత్త సేకరణ అనేది అత్యంత అవసరం. అటువంటి చెత్త సేకరణ చేసినటువంటి రిక్షా ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి ఇచ్చే 5,000 రూపాయలు కనీసం మినిమం ఏదైతే ఇచ్చేటువంటి ఆ వేతనం కూడా ఇవ్వడానికి పంచాయతీల్లో చిల్లి గవ్వలేనిటువంటి పరిస్థితి. ఏదైతే మీడియాలో చూసాం, పత్రికల్లో చూసాం, సర్పంచులు భిక్షమెత్తి, అంటే ఒకప్పుడు సర్పంచ్ అంటే తలెత్తుకుని గౌరవంగా నిలబడి తిరిగేటువంటి సర్పంచ్ గత 5 సంవత్సరాల పాలనలో భిక్షమెత్తినటువంటి సర్పంచులు చూసాం. ఏదైతే ఆ యొక్క చెత్త రిక్షాలను సర్పంచ్ లాక్కెళ్ళి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం. అంచేత భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి. సర్పంచులు కూడా సగర్వంగా తలెత్తుకుని తిరగాలి, పంచాయతీని బలోపేతం చేయాలి. ఏదైతే కేంద్ర ఆర్థిక సంఘం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా పంచాయతీలకి చేరాలి. పంచాయతీల్లో వివిధ రకాలుగా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది ఆ పంచాయతీ స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండాలి అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే గతంలో ఆర్థిక సంఘం నిధులు వచ్చిన మరుక్షణమే పంచాయతీ నుంచి మాయమైపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే మనందరికీ కూడా 15th ఫైనాన్స్ ఇట్లా ప్రతి హెడ్కి ప్రతి ఒక్కరికి మరి 400 రూపాయలు. ఇప్పుడు సపోజ్ మన లంకలకోడేరులో మరి 5,000 మంది ఉంటే 5,000 ఇంటూ 400 అంటే 20 లక్షల రూపాయలు ఇప్పుడు యావరేజ్. 20 లక్షల రూపాయలు మనకి డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంచాయతీ ఆఫీస్కి వచ్చేది. గతంలో మాదిరిగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ నుంచి జిల్లా పరిషత్కి, జిల్లా పరిషత్ మండలం నుంచి పంచాయతీకి, అంటే ఇట్లా మార్చుకుంటూ వస్తే సమయం అదేవిధంగా డబ్బు కూడా వేస్ట్ అవుతుంది. డైరెక్ట్గా ప్రజలకు సర్వీస్ చేయాలి ఆలోచనతో డైరెక్ట్గా కేంద్రమే ఆ యొక్క ప్రజలు ఎంతమంది అయితే ఆ గ్రామాల్లో ఉన్నారో వాళ్ళ తలకంటికి లెక్కేసి అమౌంట్ ఇస్తూ ఉన్నాం.
ఆ రకంగా 20 లక్షల రూపాయలు సపోజ్ ఉదాహరణకి మన పంచాయతీకి వస్తే అది మరుక్షణమే ఆవిరైపోతుంది. ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి గారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ ఒక్క రూపాయి కూడా మనకి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి దుస్థితి ఆ రోజు. అందుకే అటువంటి పరిస్థితి లేకుండా ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేవి కానీ, అదేవిధంగా మీ యొక్క పంచాయతీ పన్నుల ద్వారా వచ్చేటువంటివి కానీ అన్నీ కూడా పంచాయతీ సర్పంచులు పంచాయతీల ఆధ్వర్యంలోనే ఉండి ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులన్నీ కూడా చేపట్టేటువంటి విధంగా భవిష్యత్తులో ఈ యొక్క ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో కూడా ప్రత్యేకించి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి ఆయన కూడా నిత్యం నేను కూడా చూస్తూ ఉన్నా, అటు సెక్రటరియట్లో కానీ క్యాంప్ ఆఫీస్లో కానీ అనునిత్యం గ్రామీణ ప్రాంత ప్రజలకి మనం ఎట్లా సేవలు అందించాలి, ఎట్లా పనిచేయాలి అనేటువంటిది ఆయన ఆలోచనలో చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మొన్న మీరు చూసారు ఏదైతే 1400 కోట్ల రూపాయలు పంచాయతీలకి విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా గత వారంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఆ రకంగా పంచాయతీని బలోపేతం చేసేది బాధ్యత పంచాయతీని బలోపేతం చేయడం. తిరుమల తిరుపతిలో ఓ గోల్డ్ ఫ్యామిలీ హల్చల్ చేసింది. ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ ఫ్యామిలీ శ్రీవారి దర్శనానికి వచ్చింది. 10 గ్రాములు కాదు, 100 గ్రాములు కాదు, ఏకంగా 1000 గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామివారిని దర్శించుకుంది. ఓ బంగారు ఫ్యామిలీ చేతికి భారీ బంగారు కడియాలు, బ్రేస్లెట్లు, వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, ఇక మెడలో అయితే అంతకు మించిన పెద్ద పెద్ద గోల్డ్ చైన్లు, మొత్తంగా కిలోల కొద్దీ బంగారం ధరించి ఆ కుటుంబం శ్రీవారి దర్శనానికి వచ్చింది. ముంబైకి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆ గోల్డ్ ఫ్యామిలీని చూసి అక్కడున్న భక్తులు నోటిన వేలేసుకున్నారు. ఒక నగల దుకాణమే తరలి వచ్చిందా అన్నట్టుగా ఆ ఫ్యామిలీ శ్రీవారి సన్నిధిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దీంతో అక్కడున్న భక్తులు అబ్బో ఎంత బంగారమో అంటూ ఆశ్చర్యపోయారు. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన బీజేపీ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే బీజేపీ అత్యధిక సభ్యత్వాలు కలిగిన రాజకీయ పార్టీ అన్నారు. ఈసారి గతం కంటే ఎక్కువ సభ్యత్వం నమోదు చేపట్టాలని పార్టీ నిర్ణయించిందన్నారు. గోదావరి జిల్లాలో సభ్యత్వ నమోదులో ఎప్పుడూ పశ్చిమ గోదావరి ముందంజలో ఉంటుందన్నారు. ఈసారి గ్రామ వార్డు స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ సభ్యత్వ నమోదు చేపడతామన్నారు. కొత్త సభ్యత్వం నమోదు చేసుకోవడం భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదు ఒక విధానం. ఒకటేసారి రాష్ట్రంలో కూడా కొంచెం ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మన కర్తవ్యంగా మనందరం కూడా రేపు అక్టోబర్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి నమోదు కార్యక్రమంలో క్రియాశీలకమైనటువంటి బాధ్యత తీసుకోవాలి. సభ్యత్వం నమోదుని చాలా ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏదైతే గతంలో రాష్ట్రంలో దాదాపు 35-36 లక్షల సభ్యత్వం ఉంది, దాన్ని బాగా పెంచాలని, దాదాపు 1 కోటి సభ్యత్వం చేయాలని మొన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి రాష్ట్ర కార్యశాలలో రాష్ట్ర పెద్దలు జాతీయ పెద్దలు చెప్పడం జరిగింది. తర్వాత దాదాపుగా ఏదైతే గతంలో ఉన్నటువంటి 36 లక్షల సభ్యత్వం ఉంటుందో మన జిల్లాలో దాన్ని పెద్దగా పెంచాల్సినటువంటి అవసరం. సభ్యత్వానికి సంబంధించి
వెంకటరెడ్డి గారు కన్వీనర్గా, పుడేల నరసింహరావు గారు, పద్మనాభరావు గారు, కోటరామరావు గారు, వారి యొక్క అందరూ సక్సెస్ చేస్తేనే కానీ అంటే వాళ్ళు కొన్ని పేర్లు మనం అనుకోవాలి కాబట్టి రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జీలుగా వారిని పెట్టిన ప్రతి ఒక్కరిలో మన స్థాయిలో అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తులు, మండల అధ్యక్షులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా పెద్ద ఎత్తున నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పూర్వంలాగే మిస్డ్ కాల్ సిస్టమ్ ఉన్నది. అదేవిధంగా పూర్వం కుటుంబంలో ఒకరు ఫోన్లు తీసుకుంటే మిగతా వాడిని కొట్టేటువంటి అవకాశం ఉంది. ఈసారి అవకాశం లేదు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇండివిజువల్గా ఫోన్ ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే క్యూఆర్ కోడ్ ఆధారంగా కూడా చేయొచ్చు అని చెప్పడం జరిగింది. 2-3 మార్పులు ఉన్నాయి నమో యాప్లో. కాబట్టి మనం పనిలోకి దిగిన తర్వాత అందులో వచ్చేటువంటి టెక్నికాలిటీస్ని మనం సరి చేసుకుంటూ పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే నరసాపురం పార్లమెంట్ జిల్లా సభ్యత్వ నమోదులో మొదటి స్థాయిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనం అందరూ కృషి చేయాలి. చెప్తున్నానంటే కనిగిరిలో బాలికల వసతి గృహాన్ని, కమ్యూనిటీ వైద్యశాలను తనిఖీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. అందరూ ఇటువైపు చేయాలి. పెద్ద ఏ క్లాస్ అమ్మా? జూనియర్ ఇంటర్. కామన్ మెస్ మా పిల్లలు ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు తమీం అన్సారియా గారు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్గు నరసింహారెడ్డి గారు, మేము ఇక్కడ కనిగిరిలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది. ఈ ప్రాంతంలో సౌకర్యాలు ఏమిటో ఉన్న ప్రాంతానికి మన శాసనసభ్యులు గారు గమనించి దాతల సహకారంతో పెయింటింగ్స్ ఏర్పాటు చేయటం, లైటింగ్స్, ఫ్యాన్లు, హాస్టల్ని మంచి వాతావరణంలో చదువుకోవడానికి, ఉండటానికి ఉండే విధంగా కల్పించినందుకు శాసనసభ్యుల్ని, అదేవిధంగా దాతలతో ముందుకు వచ్చినటువంటి పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇంతకుముందు హాస్పిటల్ కూడా చూసాం. శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హాస్పిటల్లో కూడా దాతృత్వంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా మంచిగా చదువుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, కలెక్టర్ గారు ఉద్బోధించడం జరిగింది. అదేవిధంగా శాసనసభ్యుల వారు ఉగ్ర నరసింహారెడ్డి వారు సొంతంగా దాతృత్వంతో గవర్నమెంట్ ఇచ్చేటువంటి రైస్ని స్థానంలో మామూలుగా మిల్లర్స్ దగ్గర ఇచ్చినటువంటి రైస్ని హాస్టల్ విద్యార్థులకి ఒక పూట భోజనానికి, మధ్యాహ్నం ఎలాగో స్కూల్లో భోజనం చేస్తారు కాబట్టి నైట్ టైం డిన్నర్కి ఆ భోజన రైస్ని అరేంజ్ చేస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ విషయం ఇక్కడ 2 హాస్టల్స్ ఉన్నాయి, కాలేజీ అదేవిధంగా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ 2 ఉన్నాయి. ఇద్దరికి ఒకటే మెనూ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వార్డెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకే ప్రెమిసెస్లో 2 హాస్టల్స్ ఉన్నప్పటికీ మెనూలో కొద్దిగా మార్పులు ఉన్నాయి. ఆ మార్పులను గమనించి సరిచేయటం, దాంతోపాటు పిల్లల్ని ఒక సత్ప్రవర్తనతో సమాజానికి పనికొచ్చే విధంగా, కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా మీరు చదువుకోవాలని చెప్పేసి మేము ముగ్గురం కూడా చెప్పడం జరిగింది. ఇది విజిట్ అనేది కూడా మాకు కొంచెం సంతృప్తిగా చేస్తుంది. మిర్యాలగూడ డిఎస్పీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ 40 క్వింటాల్ల పీడీఎస్ బియ్యం పట్టువేత, పీడీఎస్ బియ్యంపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. ఇద్దరిపై రౌడీ షీట్ ఓపెన్ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు, సిఐ వీరబాబు, ఎస్ఐ నరేష్, పోలీస్ సిబ్బంది అభినందించారు. సో దీంట్లో టోటల్గా డీటెయిల్డ్గా 4-5 డేస్ ఇన్వెస్టిగేషన్ నడిచిన తర్వాత దీంట్లో తెలిసిన విషయాలు ఏంటంటే, దీంట్లో మొట్టమొదటి ముద్దాయి నరేందర్ నాయక్. ఇతను గత 1-2 ఇయర్స్గా ఈ పీడిఎస్ రైస్ బిజినెస్లో ఉన్నాడు. ఇతని మీద ఈ కేసు కంటే ముందు ఈ సంవత్సరంలో ఇంకొక 2 కేసులు కూడా రూరల్ పోలీస్ స్టేషన్లో అయినాయి. ఇతను తనకి టచ్లో ఉండేటటువంటి రమావత్ సీను, హీరావత్ సోని, ఉట్ట వెంకటేశ్వర్లు వీళ్ళ దగ్గర పీడిఎస్ రైస్ ప్రొక్యూర్ చేసుకొని దీన్ని
కొంతమంది బ్రోకెన్ రైట్స్ అంటే నూకలు ట్రాన్స్పోర్ట్ చేసే లైసెన్స్ కలిగి ఉన్నారు. కొంతమంది వాళ్ళ లైసెన్స్ని వాడుకొని ఆ లైసెన్స్ మిస్యూజ్ చేసుకొని ఇతను ఆ బిల్స్ తయారు చేసి వీటిని హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది ట్రేడర్స్కి అమ్మడం జరుగుతుంది. సో దీంట్లో ఈ ధరావత్ నరేందర్, ఇతనికి సప్లై చేసినటువంటి రైస్ సప్లై చేసేవాళ్ళు, దీంట్లో వెంకటరెడ్డి అనేటటువంటి ఒక డీలర్తో సహా 5గురు, తర్వాత వీళ్ళకి బిల్స్ ఇచ్చేటటువంటి 3, వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ వాళ్ళ బిల్స్ ఎవరికైతే లైసెన్స్లు ఉన్నాయో బ్రోకెన్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి లైసెన్సెస్ని క్యాన్సిలేషన్ గురించి జిల్లాధికారులకు రాస్తున్నాము. అదేవిధంగా ఇంపార్టెంట్, ఈ ధరావత్ నరేందర్ అతను గతంలో కూడా ఇతని మీద ఒక 4-5 పీడిఎస్ యాక్ట్ కేసులు ఉన్నాయి. ఇతని వల్ల ఇక్కడ తీవ్రంగా ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతా ఉందని చెప్పి ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో మొన్నటి రోజున ఇతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణానికి చెందినటువంటి రమణ అనే అతని మీద కూడా మిర్యాలగూడ 1 టౌన్లో గతంలో అతని మీద పీడీ యాక్ట్ ఉంది. మళ్ళీ ఈరోజు అతని మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. సో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరొకసారి పీడిఎస్ రైస్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా సీరియస్ వార్నింగ్, ఈ పీడిఎస్ రైస్ బిజినెస్ని బంద్ చేసుకోవాలి. పోలీస్ వాళ్ళకి సాధ్యమైనంత వరకు మాకున్న సమాచారాన్ని, పబ్లిక్ ఇచ్చే సమాచారాన్ని బట్టి ఎక్కడ కూడా పీడిఎస్ రైసు బిజినెస్ జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఇంకా ఈ నరేందర్ నాయక్ని ముఖ్యంగా పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సింది ఈరోజు రిమాండ్ చేసిన తర్వాత. ఇవి కాకుండా ఇంకా ఎవరెవరు ఇతనికి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇతనికి రైస్ సప్లై చేసేవాళ్ళు, లైసెన్స్ రూపంలో ఇతనికి సపోర్ట్ చేసేవాళ్ళు, ఈ ఫైనల్గా దీన్ని కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటున్నారా తెలియకుంటున్నారా అనేది కూడా దీంట్లో ఇంకా వెరిఫై చేయాల్సి వచ్చింది. ఈ రోజు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తుంది హైడ్రా. పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేతలో చేపట్టారు. అధికారులు తిమ్మిడికుంటకు సంబంధించిన బఫర్ లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను చేపట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో కూల్చివేతలు జరుపుతున్నారు అధికారులు. సైదాపురం నూతన ఎస్ఐగా క్రాంతికుమార్ బాధ్యతలు స్వీకరించారు. సైదాపురం ఎస్ఐగా క్రాంతికుమార్ శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఆయన డీసీఆర్బీ నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై సైదాపురంకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సైదాపురం మండలంలో ప్రజలకు పోలీసులు తీర్చగలిగే సమస్యలు ఉంటే నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే సత్వరం పరిష్కారం చేస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారన్నారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వాహన చోదకులు తప్పనిసరిగా రికార్డులు ఆ వాహనంలో ఉంచుకోవాలని తెలియజేస్తున్నామన్నారు. బైకులు 2కి మించి ప్రయాణిస్తే చర్యలు తప్పవన్నారు. బైక్ చోదకులు హెల్మెట్లు ధరించి డ్రైవింగ్ చేయాలన్నారు. బస్టాండ్ ప్రదేశంలో కాలేజీల వద్ద విద్యార్థులను ఈవ్ టీజింగ్ పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. ఇక్కడికి ఈరోజు వచ్చారు. ఇక్కడ ఉండే ట్రాఫిక్ సమస్యలు కానీ, ప్రజలకు ఏదైనా సమస్యలు వచ్చినా కానీ, పోలీసులు తీర్చగలిగే సమస్యలు ఏమున్నా కానీ వారు వెంటనే ఫిర్యాదు చేసినట్లయితే సమస్యలను సత్వరంగా పరిష్కరిస్తాము. ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తాము. ఎవరైనా కానీ 2 వీలర్స్ హెల్మెట్లు తప్పనిసరిగా ధరించి 2 వీలర్స్ నడపాలి. బైక్ పేపర్లు, వెహికల్ యొక్క రికార్డ్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. ఎవరైనా కానీ స్కూల్ వద్ద, కాలేజీల వద్ద ఆడపిల్లలను ఏడిపించడం, యూటీజింగ్ చేసినట్లయితే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభలో ఉంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీలు సుసంపన్నం కావాలని ఆలోచనలతో ఈ రోజు గ్రామ సభల నిర్వహణకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ సభలో మీ గ్రామంలో ఉన్న ప్రధాన మరియు శాశ్వత సమస్యలను అందరూ ఏకతాటిపైకి వచ్చి వాటి పరిష్కారానికి సంబంధించిన తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మీ గ్రామంలో మీరందరూ కూడా కలిసి మన
గ్రామానికి ఏం అవసరం, మంచినీళ్ళు ఉన్నాయా, మంచినీళ్ళ గురించి ఆల్రెడీ చెప్పారు. అది మనకి జలజీవన్ మిషన్ ద్వారా 100% మన గ్రామంలో మంచినీళ్ళు ఇచ్చే దిశగా మీరందరూ కూడా ఒక ప్లానింగ్ రెడీ చేసుకుని, ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టారు. ఆల్రెడీ అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. అధికారులతో మీకున్న సమస్యను కంపల్సరీ మీరు తెలియజేస్తేనే దాన్ని నేను చేయగలనని మీకు కూడా చెప్తున్నాను. దాన్ని మీరు అందరూ కూడా మంచినీటికి ఏదైనా సమస్య ఉన్నా సరే దాన్ని చెప్పండి. అలాగే పెద్దలందరూ కూడా కూర్చుని దాన్ని ఏ విధంగా మనం పరిష్కారం చేయాలని, అంటే మీరు ప్రశ్న అడగడం కాదు, జవాబు కూడా మీ గ్రామం నుంచి రావాలి. మనం దాన్ని ఆ జవాబు ద్వారా మన సమస్యను కూడా పరిష్కరించే విధంగానే మన ప్రణాళిక ఉంది. ఎందుకంటే మనకి చాలా అవసరం, మంచినీళ్ళు ఎంత అవసరమో కూడా నాకు చాలా బాగా తెలుసు. దాన్ని 100% మనం కంప్లీట్ చేస్తున్నాము ఈరోజు. అలాగే మనకి సీసీ డ్రైన్స్ కానీ డ్రైనేజీలు ఉన్నాయి. అవన్నిటిని కూడా మీ సందులో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు కావాలని మీరు ఇక్కడ అర్జీలు పెట్టుకుంటే అవన్నింటినీ కూడా క్రోడీకరించుకుని ప్రతి సందును కూడా సిమెంట్ రోడ్డు అలాగే డ్రైనేజ్గా మనం తీర్చిదిద్దే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి జిల్లాలో దగ్గర సుమారుగా 20 నుంచి 25 కోట్ల వరకు మనం మొత్తం మన నియోజకవర్గాల్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. మనం అంత గ్రాండ్ మనకు ఉంది. ఎందుకంటే ఈ పనికి ఆహార పథకం ద్వారా కాంపొనెంట్ కింద మనకు వచ్చే డబ్బులతో మనం అందరం కూడా తీర్చిదిద్దుకోవచ్చు. దానికి సంబంధించి మీరు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని ముందుగా ఏది చేసుకోవచ్చు, ఏది చెందొచ్చని మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకొని కలిసి, అంటే మీరు ఆల్రెడీ కోపగుంట గ్రామం నాకు ఎప్పటి నుంచో తెలుసు, మీరు అందరూ కూడా కలిసి ఒక మాట మీద ఈ గ్రామ అభివృద్ధికి మీరు అందరూ కూడా తోడ్పడుతుంటారు. అలాగే అదే దిశలో మనని ఒక స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దేటట్టు మీ అందరి సహాయ సహకారాలు ఉంటే మీ అందరికీ కూడా బలంగా నేను నిలబడి మన ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అన్నీ కూడా తీసుకొచ్చి మీ గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యంగా. ఎందుకంటే మీకు ఎలక్షన్ కూడా మీరు చెప్పడం జరిగింది. ఎలక్షన్ కూడా మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ అందరినీ కూడా మా గ్రామంతో పాటు మీ గ్రామాన్ని కూడా ఇది నా సొంత గ్రామంగా చూసుకుని మీరు అభివృద్ధి చేస్తానని ఏదైతే మాట చెప్పానో ఆ మాటకు కూడా నేను కట్టుబడి ఉండి మీకు ఏది అవసరమైనా సరే ఈరోజు ఈ గ్రామ సభ ద్వారా ప్రతి విషయాన్ని కూడా మీరు మాట్లాడుకుని తీర్మానం చేస్తే ప్రతి విషయాన్ని కూడా చేయగల మనం ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్తే.